ఫ్రెండ్స్, మీ ఇంట్లో గుడ్లు ఉన్నాయా? అయితే ఈరోజు నేను చేసే మసాలా ఎగ్ కర్రీ టేస్ట్ చూస్తే రెస్టారెంట్ కర్రీస్ కూడా మర్చిపోతారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో థిక్గా, స్పైసీగా, సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ సీక్రెట్ మసాలా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ అడుగుతారు. రైస్కి, చపాతీకి, పుల్కాకి, బిర్యానీకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. ఎగ్స్ని ఇలా మసాలాలో కుక్ చేస్తే ఫ్లేవర్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మిడిల్లో చెప్పే చిన్న టిప్ వల్ల మీ కర్రీ కలర్, టేస్ట్ రెండు హోటల్ స్టైల్లో వస్తాయి. మరి ఇంకెందుకు లేట్, మౌత్ వాటరింగ్ మసాలా ఎగ్ కర్రీని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. దానికి కావాల్సిందిగా ముందుగా ఎగ్స్ తీసుకుందాం. నేను 10 తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో వాళ్ళకి సరిపోయినట్టుగా మీరు తీసుకోండి. ఫస్ట్ ఆ ఎగ్స్ని మనం బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో చల్లని వాటర్ వేసుకొని కూల్ చేసుకుంటే ఈజీగా పీల్ ఆఫ్ అవుతాయి. సో పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటాస్ కలిపి కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక మనం పీల్ ఆఫ్ చేసిన ఎగ్స్ని అందులో ఒక్కొక్కటిగా వేయాలి. వేస్తున్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఆయిల్ హీట్ అయ్యి ఉంది కాబట్టి మన ఫేస్ మీదకి తుల్లకుండా జాగ్రత్తగా మనం వన్ బై వన్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కళాయికి అంటుకొని స్టిక్ అయిపోతుంది, ఎగ్ మొత్తం విరిగిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే సీక్రెట్, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేయాలి. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. కానీ ఎగ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు సేమ్ కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ముందుగా మనం ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది అందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు నేను చేసిన మసాలా పేస్ట్ చికెన్ బిర్యానీ వీడియో చేసుంటే మీకు ఆ వీడియో ఉంటుంది. అందులో ఆ మసాలా పేస్ట్ని ఎగ్స్ కర్రీ కూడా వేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. సో దాని తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, మన కారానికి సరిపోయినట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు అందులో కూరకు సరిపోయినంత వాటర్ వేసుకొని నెక్స్ట్ కారం మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా అందులో వేసుకోవాలి. ఇంకా కరివేపాకు నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు వేసుకున్న ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది. 1 by 1 ఎగ్ ఒక్కొక్కటి అలా వేసేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అయింది. బబుల్స్లా వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes క్లోజ్ చేసుకొని అలా బాయిల్ చేసుకుంటుంటే ఈ మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా మీకు. ఈసారి మీరు మీ సండే అయినా లేదంటే ఏ ఎకేషన్ అయినా ఎగ్ కర్రీ కూడా చేసుకోండి. ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఇలాంటి ఎగ్ మసాలా కర్రీని ట్రై చేసి ఎలా ఉందో ఈ వీడియోలో కమెంట్ చేసి చెప్పండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ రూపా బైట్ సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్ని ఫాలో అవ్వండి.